హాయ్, వెల్కమ్ టు హైత్ నగర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు హైత్ నగర్ సిఎస్ఆర్ కాలనీ నియర్ బై ఉన్నటువంటి ఈ హౌస్ అండి. ఇది నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి హౌస్ అండి. సైజ్ వచ్చేసి 25x60 అండి. అంటే ఇది 167 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి. ఇది G+1 జీ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. 2 BHK ప్లస్ 1 BHK ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు 2 BHK ఉంది. చూస్తున్నారు చుట్టూ లొకేషన్ కూడా ఏ విధంగా ఉందో మీరు చూడండి. డెవలప్ చెందుతున్న ఏరియా అండి. మనకు 167 గజాలు పెద్ద మొత్తంలో ఉంది, బాగుంటుంది. మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. మనకు గేటుకున్న దిమ్మలు కూడా చాలా నీట్గా ఉండడం జరిగింది. మనం జీ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం. మనకు ఈశాన్య మూలకి వచ్చేసి మనకు బోరు ప్లస్ సంప ఇవ్వడం జరిగింది. విశాలమైన పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచిగా ఓ పెద్ద కారు చిన్న కారు పడుతుంది. ప్లస్ అంతేకాకుండా వాస్తుపరంగా ఈస్ట్ ఫేస్కు చాలా మనకు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈ స్టేర్ కేసు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ జీ ఫ్లోర్ చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది 100% టేక్ తోటి చేసిన దర్వాజా అండి. ఇది మనం చూద్దాం ఏ విధంగా ఉందో. మనం వచ్చేసి జీ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK వచ్చామండి. ఇది పూర్తిగా మనకు టైల్స్ వేయడం జరిగిందండి. మాకు ఫ్లోరింగ్ తర్వాత ఫాల్ సీలింగ్ చూడండి ఏ విధంగా ఉందో, నీట్గా ఉంది. ప్లస్ టీవీకి సంబంధించినటువంటి మనకు బోర్డు ఇవ్వడం జరిగింది. ప్లస్ అంతేకాకుండా ఈస్ట్ కూడా ఒకటి మనకు దర్వాజా ఇవ్వడం జరిగింది. వాస్తుపరంగా బాగుంటుంది వెంటిలేషను. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ ఇచ్చాడు. ఇక్కడ టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చిన్న డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకు అట్లే స్ట్రీట్కి వెళ్తే ఇటు మనకు వచ్చేసి ఇది దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం చాలా విశాలంగా ఉంది. ప్లస్ ఇది కిచెన్ అండి. ఇది మీరు చూస్తున్నారు ఎల్ షేప్లో ఉన్నటువంటి కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ప్లస్ విండో ఇచ్చిండు. మంచిగా సెల్ఫ్లు సబ్జాలు చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగిందండి. పెద్ద సైజు కాబట్టి బాగుంది. ప్లస్ ఇక్కడి నుంచి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. ప్లస్ ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. విండో ఇవ్వడం జరిగింది. ప్లస్ సెల్ఫ్లు సబ్జా ప్లస్ ఫ్లోరింగ్ మాత్రం మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా స్పేసెస్గా వచ్చింది. అంతేగా మన ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి దర్వాజా గుండా కూడా మనం బయటికి వెళ్తాం. ఇంతకుముందుకు చెప్పుకున్నాం మనం. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా. వాస్తుపరంగా ఇంటి చుట్టూ పత్తి కడ గల్లీకి వదిలిపెట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇది సౌత్ అవుతుంది. ప్లస్ మనం ఈస్ట్ ఫేస్ గుండా మనం పార్కింగ్ వస్తున్నాం, బయటికి నుంచి వస్తున్నాం. మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా ఉంది. ఇక్కడి నుంచి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. స్టేర్ కేసు గుండా మనం వచ్చేసాం. పై వచ్చేసి మనకు యూపీసీ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కన్ చాలా పెద్దగా ఉంది. ప్లస్ అంతేకాకుండా మనం చూడండి ఈ 100% టేక్ డోర్ తో చేయడం జరిగిందండి. పూర్తిగా ఇది మొత్తం బాగుంది. రాయల్ లుక్గా ఉంది, మంచిగా ఉంది. వేయడానికి పట్టుకునే పూర్తిగా బాగుంది. ఇటు కూడా మనకు ఈస్ట్ ఫేస్ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూద్దాం ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళే వరకు కొంచెం మీరు పూర్తిగా చూపిస్తున్నానండి. డోర్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. రాయల్ లుక్ అండి. చాలా వరకు ఇది ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఇది రాయల్ లుక్ ఇవ్వడం. చూద్దాం ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి పూర్తిగా ఫ్లోర్ మొత్తం యూనిక్గా మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. పెద్ద సైజ్ అండి. 4x2 ఇవ్వడం జరిగింది. హాల్ చాలా స్పేసెస్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా సిట్టింగ్ ఏరియా కిందకి వస్తుంది. సిట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి హాల్ లెక్క వస్తుంది. పూర్తిగా చాలా పెద్దగా ఉందండి. చాలా స్పేసెస్గా ఉంది. ఇది ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఒక దర్వాజా. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఫస్ట్ జీ ఫ్లోర్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది. ఈ విధంగా ఉందండి. మనం ఫస్ట్ ఎటు పోదామంటే కిచెన్కి వెళ్దాం. కిచెన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకు దేవుడి మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంది దేవుడి మందిరం కూడా. ప్లస్ వచ్చేసి కిచెన్
కిచెన్ ఎల్ షేప్లో ఉంది. ప్లాట్ఫామ్ చూస్తున్నారు, చాలా స్పేషియస్గానే ఉంది. విండో చిప్డీకి ఇది మొత్తం సబ్జా ప్లస్ సెల్ఫ్ లాక్ ప్లస్ ఫ్రిడ్జ్కి. అంతేకాకుండా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మంచిగా ఇదంతా వాష్ ఏరియా మీరు చూస్తున్నది మొత్తం. ఇది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మనకు గ్యాప్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం బాగుంటుందండి మొత్తం. తర్వాత ఈ కిచెన్ గుండా దేవుని మందిరం గుండా మనం హాల్లోకి వస్తున్నాం. హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకునేటైతే వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా మాకు స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఒక చేంజ్ రూమ్ లెక్క ఇచ్చి మనం మాస్టర్ రూమ్కి వెళ్తున్నాం అనేది. ఇది మాస్టర్ రూమ్. మాస్టర్ రూమ్ వచ్చేసి ఇది ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు. మొత్తం సబ్జాలు ఇవ్వడం జరిగింది, సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ బ్యూరో పెట్టుకోవడానికి పూర్తిగా ఒకే ప్యాటర్న్ తీసుకున్నాడు. ఫ్లోర్ కూడా ఒకవైపు వాల్ హైలైట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒకటి యూపీసీ విండో పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి పెట్టుకొస్తున్నాం. ఇది మొత్తం డైనింగ్ హాల్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండి. అంతా ఇది వాష్ చేసుకోవడానికి పెట్టిన ప్రొవిజన్. కబోర్డ్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా. ఇటు మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే కాడ ఒకటి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ కామన్ బాత్రూమ్ కూడా హాల్లోకి అవపడదండి, అవపడకుండా ఉండదు. మీరు చూస్తే అంటే కామన్ బాత్రూమ్ మ్యాక్సిమం అవపడకుండా ఉంటేనే బాగుంటుంది. అట్లాంటి ప్రొవిజన్లో ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ హైలైట్ చేయడం జరిగింది. విండో ఉంది ప్లస్ సబ్జా ప్లస్ సెల్ఫ్ ఫ్లోరింగ్ కూడా సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం 165 గజాలండి. చాలా బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,35,00,000. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. చాలా బ్యాంకు లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వచ్చేసి మనం స్టీరింగ్ కేసుకుండా టెర్రస్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. టెర్రస్కు ఎక్కుతున్నాం అండి. పైన కూడా స్లాబ్ ఇవ్వడం జరిగింది. చాలామంది రేకులు ఇస్తారు, రేకులు కాకుండా మనకు స్లాబ్ ఇవ్వడం జరిగింది. ఓ డోర్ పెట్టడం జరిగింది స్లాబ్కి. పైకి వచ్చేస్తున్నాం మనం. ఈ టెర్రస్ అండి చూడండి ఎంత విశాలంగా ఉందో. 165 గజాలు కాబట్టి ఇది వచ్చేసి 2 ప్రొవిజన్ పెట్టడం జరిగిందండి. రెంట్ పర్పస్, ఒకటేమో ఓనర్స్కి 2 ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది హైవే నుంచి 1.6 ఉంటుందండి. ఐతర్ బస్ స్టాండ్ నుంచి విజయవాడ హైవే నుంచి కూడా అంతే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ గౌతమ్ నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.